ముంబై నటి జత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అందులో పిఎస్ఆర్ ఆంజనేయులకి ముందస్తు ఏది బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేసింది. అది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ లాంటిది. ఒక కేసులో ఒక అమ్మాయి నిందితురాలుగా ఉంది. ఆ అమ్మాయి నిర్దోష కాదా అన్నది పోలీసులు ఎలా డిసైడ్ చేస్తారు? ప్రభుత్వం ఎట్లా డిసైడ్ చేస్తుంది? నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు నా మీద తప్పుడు కేసు పెట్టారు అని చెప్పగానే పోలీసు అధికారుల మీద కేసు పెట్టడం ఏంటి? ఈ లెక్క అయితే ప్రతి నిందితుడు తన మీద పోలీసు అధికారి మీద కేసు పెడతాడు. అది ప్రభుత్వం అలా కేసులు పెడుతుందా? ఇట్లయితే అసలు కేసులకి అంతం ఎక్కడ ఉంటుంది? మొత్తం పోలీసులు కేసుల్లో ఉండాల్సి వస్తుంది కదా. అది తీర్పు కోర్టు కదా ఇవ్వాల్సింది, మీరు ఎట్లా ఇస్తున్నారు అన్నటువంటి పాయింట్ నిలదీసింది. 60 మందిని విచారించాము అంటే అసలు ఇది ఏమన్నా రాజీవ్ గాంధీ మర్డర్ కేసు అయింది? 60 మందిని విచారించాల్సిన అవసరం ఏంటి? అసలు అది జడ్జి గారు కదా విచారించాల్సింది, పోలీసులు విచారించడం ఏంటి అంటూ నిలదీసినటువంటి సంఘటన. బట్ దీన్ని కవర్ చేసుకుంటూ దాంట్లో ఏమండి మళ్ళీ ఆయన వదిలిపెట్టేస్తే కనుక ఏమన్నా సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే సరే మేము కఠిన నిబంధనలు పెడతాంలే అని ఆ ముక్కని హెడ్లైన్ పెట్టారు. అసలు విషయాలు దాచేసిని ఈనాడు జ్యోతి, సాక్షి రెండో కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.